జిల్లాకు వాతావరణ శాఖ ఇప్పటికే వర్ష సూచన హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ప్రధానంగా చూసుకుంటే జిల్లా అధికారి యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై రైతుల వద్ద ఉన్నటువంటి ఏదైతే అపరాలు కావచ్చు, ధాన్యం కావచ్చు, ఇవన్నింటిని కూడా అయితే భద్రపరచుకోమని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం అయితే మనం విజయనగరం జిల్లా సంబంధించిన బొండపల్లి మండల సమీపంలో ఉన్నటువంటి ఆ విలేజ్ అయితే మనం ప్రస్తుతం అవుతాం. ఈ ప్రాంతంలో చూసుకుంటే ఒకవైపు కోతకు సిద్ధంగా ఉన్నటువంటి వ్యవసాయం కూడా ఉంది, అలాగే మరోవైపు కోతకు కోసేసినటువంటి వ్యవసాయాలు కూడా ఉన్నాయి. అయితే కోత కోసి దాన్ని అయితే మరి పిల్లు పెట్టి ఈ విధంగా వాటిని భద్రపరుచుకునే దిశలో అయితే మరొక వైపు అయితే రైతులు అయితే ఉన్నారు. అది ఈ క్రమంలోనే ఈ వర్షాలు అయితే మాత్రం వస్తున్న నేపథ్యంలో రైతుల్లో ఆందోళన అయితే ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మనతో పాటు ఆ రైతు అయితే ఉన్నారు. రైతుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి పెద్దయినా, ఏమనిపిస్తుంది అంటే ఈరోజు వైపు చూసుకునే మొలకలు కూడా కనిపిస్తున్నాయి, అసలు ఈ ధాన్యం కూడా ఆరలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏ విధంగా కనిపిస్తుంది ఏంటి? ఏ విధంగా అంటే మరి వ్యవసాయం అనేది మాకు దీన్ని నమ్ముకొని ఉన్నాం. మరి దీన్ని తప్ప మాకు వేరే దారి లేదు. మరి ఇది ఇలాగ పురుగు పట్టి పురుగు ఒకప్పుడు పురుగు పొట్టలో పురుగు తినేసేది. ఇప్పుడు ఏదో కోసింది చేతికి అందుతుంది అనేసరికి ఈ వర్షంతోనే ఇలా ఇబ్బంది అయిపోతుంది. మరి ఇంకా మేము ఏం చెప్పగలం చెప్పండి. మీరు ఏదో అడగమంటే మీరు ఏడు అడుగుతారు మేము ఏడు చెప్తాం. మా పరిస్థితి ఇది. అంచేత నైట్ టైమో కత్తిరి పురుగు వచ్చేస్తుంది. ఏదో బాగా పండిందంటే ఏదో విధంగా పురుగు వచ్చేసి ఇలా పంట నాశనం అయిపోతుంది. అది పరిస్థితి. అయితే మీరు ముందుగా కోసారు కదా, వర్ష సూచన సంబంధించి హెచ్చరికలు అధికారులు ఏమైనా జారీ చేయలేదా? అధికారులు ఏం చెప్పలేదా? చేశారు, అధికారులు తెలియజేశారు. ఇంతకుముందు ఒక తుఫాన్ అన్నారు, ఆ తుఫాన్ వచ్చింది కదని వెయిట్ చేసాం. ఆ తుఫాన్ రాలేదు, ఇప్పుడు తుఫాన్ అని చెప్పారు. ఇప్పుడు రాదు కదని కోస్తాం. అంటే రైతుకి చేతికి అందిన టైంకి పంట వచ్చేటప్పుడు తుఫాన్ గురించి చూడం కదా. కొయ్యిపోతే రాలిపోద్ది, కోస్తే తడిసిపోద్ది. అలాగని కొయ్యలేము, అలాగని మానిలేము. ఆ పరిస్థితిలో కోసి బట్టి ఇప్పుడు మా బాధలు మేము పడతాను. పట్టించింది మొత్తం ఏకం కంగలైపోయి పురుగు గట్టి నానిపోయి మొలకలు వచ్చాయి. ఇది అభివాళ్ళు మరి అలా తీసుకుంటారు రైతులు. మనకి అధికారులు మాకు ఏం లాయం చేస్తారో ఈ ఒక ముక్కుపుండి ధాన్యం అవ్వచ్చు, ఈ ధాన్యం అవ్వచ్చు, అలవాలుగా తీసుకుంటే మంచిది. మరి చూసుకుంటే ధాన్యం కూడా కొంచెం పచ్చిగా ఉన్నట్టు కనిపిస్తుంది. పచ్చిగా ఉన్నవి ఈ విధంగా దెబ్బలు పెడితే మరి ఆ కుప్పలు పెడుతున్నారు. దానివల్ల మళ్ళీ కుప్పల్లో కూడా మరింత పోయే అవకాశాలు కనిపిస్తాయి కదా. మరి దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఇబ్బంది ఉంటుంది, కుప్ప పెట్టిన ఇబ్బంది ఉంటుంది. ఇలా ఉంటే మరీ మొలకలు వచ్చేస్తాయి. ఇది కుప్ప పెట్టామనుకో కొంత పర్వాలేదు. మళ్ళీ ఏదో ఎండ ఎక్కితే ఇర తీసుకుంటాం. ఇలా ఉగ్గినాం అనుకోండి, 2 చినుకులు పడతాయి, గాలి వేస్తుంది. మళ్ళీ గాలి వేసిన దాని మీద, చినుకులు పడిన దాని మీద, ఆరిన దాని మీద మొలకలు వచ్చేది. కుప్ప అనుకోండి ఇలా వదిలిస్తే ఇర తీస్తాం, లేకపోతే ఎలాగైనా కంగాలే. ఇంకా కొంతమంది రైతులు అయితే ఇంకా ఉన్నారు. రైతు కొడుకు కూడా అసలు చూసుకుంటే అబ్బాయి కూడా చదువుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం చదువుతున్నావు, ఈరోజు ఎందుకు ఇక్కడికి వచ్చేవి ఏంటి చెప్పమ్మా? నాది డిగ్రీ కంప్లీట్ అయ్యిందండి. డిగ్రీ కంప్లీట్ అయ్యి ఇంటికాడ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాను. ప్రిపేర్ అవుతున్న సమయంలో కోత కోసి ఈ వర్ష సూచన అనేది మేము చూసుకోలేదు. నేను ప్రిపేర్ అవుతుంటే సడన్గా ఇలా వర్షం పడడం వల్ల సగం తడిసిపోయింది. మేము అమ్మ నాన్నకి సాయం చేయడానికి పొలంలోకి వచ్చాను. పొలంలోకి వస్తే చూసుకుంటే ఇవి సగం తడిసిపోయి ఇప్పుడు ఈ వర్ష సూచన అనేది ఇంకా వదిలేస్తే ఇంకా పోతాయి. మరి పోవడం కారణం ఎందువల్ల ఎంతో కొంత లాభం అనేది ఉంటుంది కాబట్టి దెబ్బలో పెట్టేద్దాం అనేసి దెబ్బ పెడుతున్నాం అండి. ఓకే రైట్. చూసాం కదా, అసలు ఎక్కడో దూరాన్ని అయితే మాత్రం చదువుకుంటున్నటువంటి ఆ అబ్బాయి కూడా ఈరోజు వచ్చి ఆ తల్లిదండ్రులకు సేవ చేస్తున్నటువంటి గ్రామం అయితే కనిపిస్తుంది. అయితే చూసుకుంటే ప్రధానంగా చిన్న కుప్పల రూపంలో చిన్న ఏదైతే ఆ వరి సంబంధించినటువంటి చిన్న కుప్పల రూపంలో ఈ విధంగా పెట్టయితే మాత్రం అంటే దీన్ని గాలి కుప్పలు అంటారు. ఈ గాలి కుప్పలు అంటే అయితే వర్షం వచ్చినా కొంచెం ఎండెక్కినా ఈ కుప్పలు అయితే మాత్రం కొంచెం ఆ దెబ్బ తట్టుకోగలవని అయితే మాత్రం ఒకవైపు రైతులు చెప్తున్న నేపథ్యం కూడా ఉంటుంది. ఈ క్రమంలోనే చెప్పండి పెద్దయినా, ఈ విధంగా దెబ్బలు పెడుతున్నారు కదా, దీనివల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా? అసలు చూసుకుంటే ధాన్యం కూడా తడిసిపోయినట్టు కనిపిస్తున్నాయి, తడిసిపోయిన ధాన్యం లాంటివే పెడుతున్నారు. ఎలా ఉంటుంది ఏంటి పరిస్థితి? సారో ఇందులో ఏట్లేదు సారో. ఇప్పుడు వచ్చి కూడా 3 సార్లు తుఫాన్లు చెప్పాలన్నారు. ఏ తుఫాన్లు 2-3 తుఫాన్లు వచ్చి ఏ తుఫాన్ రాలేదు. కానీ ఈ తుఫానే రాదని కోసిన తర్వాత ఆదివారం కోసాం సార్. ఆదివారం కోసిన తర్వాత ఇప్పుడు వచ్చి కూడా ఇటు రాలేదనేసి ఆదివారం కోసి దెబ్బలెట్టుకుంది మనబరికి. ఇప్పుడు మళ్ళీ తుఫాన్ వచ్చి ఉబ్బరు తడిసిపోయింది సార్. 2 ఎకరాలు సార్, పేదోళమే. అందు గురించి కొద్దిగా ఆలోచించి మీరు కూడా చూస్తే బాగుంటుంది మా ఉద్దేశం. ఇప్పుడు 3-4 సంవత్సరాలు అలా జరుగుతుంది బాబు. అందువల్ల ఏంటంటే పల్లం భూములు అనేసి ఇతనాలు జల్లాం, అవి కూడా ఏ ఫలింపు రాలేదు. అందువల్ల మీ దయ బాబు. అది చూసాం కదా, రైతులు కూడా ఒకటి ఆవేదన చెందుతున్నారు. గతంలో కూడా వర్షం వస్తుందని చెప్పారు, కానీ ఆ టైంలో అయితే వర్షం రాలేదు. ఆ క్రమంలోనే ఈసారి కూడా వర్షం హెచ్చరికల నేపథ్యం వస్తున్నప్పటికైనా సరే ఇంతవరకు కూడా వర్షాలు అయితే రావు అనే క్రమంలోనే మేమైతే యథావిధిగా అయితే మా పనులు మేము చేసుకున్నామని రైతులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఎప్పుడైతే ఈ వాతావరణం అయితే ఒకసారిగా మారి వర్షాలు పడేసరికి అయితే మాత్రం ఈరోజు ఒకసారిగా రైతులు ఏదైతే ధాన్యం ఉన్నాయో ధాన్యం అంతా కూడా
దెబ్బయ్యే పరిస్థితి కూడా మరొక వైపు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మమ్మల్ని ప్రభుత్వాలు మరొకవైపు ఆదుకోవాలని చెప్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి రైతుల వద్దకైతే ఏ ఒక్క అపరాలు కానీ దానికి సంబంధించిన ధాన్యానికి కానీ ఏవి కూడా తడవకూడదు, ప్రతి ఒక్కరు కూడా సేఫెస్ట్ ప్లేస్కి అయితే మాత్రం తరలించాలనేది మనం ఇప్పటికే జిల్లా అధికారి యంత్రాంగం అంతా కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం కూడా ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కళ్ళల్లో ఉన్నటువంటి ధాన్యం కావచ్చు, అలాగే కుప్పలుగా ఉన్నటువంటి ధాన్యం కావచ్చు, అలాగే ఒక బస్తాలకి పెట్టినటువంటి ధాన్యం ఇవన్నీ కూడాను పరసలు కూడా ప్రత్యామ్నాయంగా అయితే పరసలు కప్పి వాటికైతే మా సేఫెస్ట్ ప్లేస్ తరలించాలని మరొక జిల్లా అధికారి యంత్రాంగం కూడా ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఒకటే చెప్తున్నారు, ప్రతి ఒక్క ధాన్యపు గింజను కూడా మేము ఖచ్చితంగా కొనుగోలు చేస్తామని అయితే ప్రభుత్వాలు చెప్పుకొస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అది ఏం జరుగుతుందో అయితే వేచి చూడవలసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.